హాయ్ హలో అండి. హౌస్లో డబుల్ గేమ్ ఆడుతున్న రీతు చౌదరి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మన రీతు చౌదరి ఒక పక్క పవన్తో ఒక పక్క పవన్ కళ్యాణ్తో పేర్లే కాదండో ఇద్దరితో గేమ్ ఆడేస్తుందిగా. నిన్న రీతు గారే డైరెక్ట్గా చెప్పేశారు నాకు పవనే కెప్టెన్ అవ్వాలి అని ఉందనేసి. ఎవరికి డౌట్ రాకుండా బాగానే కెప్టెన్ చేస్తారుగా. ఇంకో పక్క పవన్ కళ్యాణ్తో తన గేమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇదే కానీ కంటిన్యూ అయితే ఇంకో రతిగా తయారయ్యేలా ఉందండో ఈ హౌస్లో. అయితే కెప్టెన్సీ టాస్క్లో బర్నీ గారిని కావాలనే అవుట్ చేసి బయటికి పంపిస్తున్నట్టు నాకైతే అనిపించింది. ఎందుకంటే బర్నీ గారు ఉంటే పవన్ కెప్టెన్ అవ్వడేమో అని థాట్తో ఆయన్ని అవుట్ చేసింది అనిపించింది. మీకు అదే అనిపించిందా? బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. బిగ్ బాస్ నిన్న తిట్టడంలో తప్పే లేదనిపించిందండి. ఎందుకంటే ఇన్ని సీజన్లో తెలుగు రాని వాళ్ళందరూ తెలుగు నేర్చుకొని మరీ మాట్లాడారు. అంతవరకు ఎందుకు, మన లాస్ట్ సీజన్ పల్లవి ప్రశాంత్ సీజన్లో ఎవరికి అసలు తెలుగే రాదు, కానీ తెలుగు నేర్చుకొని తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. మరి అలాంటిది ఈ సీజన్లో తెలుగు వచ్చి కూడా ఎవరు మాట్లాడట్లేదండి. సో బిగ్ బాస్ అనడంలో నాకైతే తప్పే అనిపించలేదు. అంతెందుకు, మన ఫ్లోరా గారు ఉన్నారు కదా, ఆవిడ తెలుగు రాకపోయినా ఏదో ట్రై చేస్తున్నారు. మిగతా వాళ్ళు అందరూ హౌస్ మేట్స్ కూడా అలాగే కొంచెం బాగా మాట్లాడితే బాగుందని నాకైతే అనిపిస్తుంది. నిన్న కెప్టెన్సీ టాస్క్లో భరణి గారికి ఇమాన్యువల్ గారికి అన్యాయం జరిగిందని నాకైతే అనిపించిందండి. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కెప్టెన్సీ టాస్క్ రంగు పడుద్దిలో భరణి గారికి అన్యాయం జరిగింది అనిపించింది. దానికి ఆయన కొంచెం స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడుంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఇక్కడ కామనర్స్ కి సెలబ్రిటీస్ కి జరిగిన గేమ్ లో ఎవరికి వాళ్ళు సేఫ్ గేమ్ ఆడినట్టు నాకు అనిపించిందండి. నలుగురు మిగిలారండి, ఇద్దరు కామనర్స్ ఇద్దరు సెలబ్రిటీస్. ఈ ముగ్గురు కలిపి మర్యాద మనీష్ గారిని టార్గెట్ చేసి బయటికి పంపేశారండి. నిన్న ఈ ముగ్గురిలో టఫ్ గేమ్ జరుగుతున్నప్పుడు కావాలని రీతు గారు ఇన్వాల్వ్ అయ్యి తన కావాల్సిన వాళ్ళు విన్ అవ్వాలని భరణి గారిని బయటికి పంపేశారండి. క్లియర్ గా తెలుస్తుంది అందరికీ. నిన్న భరణి గారు ఏ తప్పు చేయలేదు, ఏ మిస్టేక్ చేయలేదు. రీతు గారు ఆగు అంటే ఆగలేదనేసి జస్ట్ రంగు అంటించారు అనేసి భరణి గారిని అవుట్ ఆఫ్ ది గేమ్ అని పంపించేశారు. ఇక్కడ భరణి గారు స్టాండ్ తీసుకొని మాట్లాడుంటే చాలా బాగుండేదని నాకు అనిపించిందండి. ఇమాన్యువల్ గారు తను పెట్టాల్సిన 100% ఎఫర్ట్ పెట్టారండి. కానీ రీతు కావాలని ఇమాన్యువల్ టార్గెట్ చేసి ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది పవన్ కెప్టెన్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇమాన్యువల్ గారిని అవుట్ చేస్తారండి. ఇంకా ఇమాన్యువల్ షర్ట్కి ఎంత రంగు ఉంది అని చెక్ చేయకుండా, మినిమం సంచాలిక్ చేయాల్సిన బేసిక్ రూల్స్ ఏమీ చేయకుండా డైరెక్ట్గా విన్నర్ని ప్రకటించేశారండి. ఆవిడ ఒక సంచాలక్గా ఆవిడైతే ఫెయిల్ అయ్యింది అనేసి నా ఫీలింగ్ అండి. సో చూసారు కదండి, ఇలాంటి మరింత కంటెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.